పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. యేసయ్య, నాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. సహాయం చేయి ప్రభువా. వాక్యము లేక ఎంతోమంది వెనుకబడిపోయారు. వాక్యం కలిగిన వారు, వెనుకబడిన వారు అనేకులు ముందుకొచ్చారు. మొదటివారు అనేకులు కడపటి వారయ్యారు. కడపటి వారు అనేకులు మొదటి వారయ్యారు. మేము వెనుకబడిపోకుండా, మా ఆత్మీయ జీవితం తరిగిపోకుండా, మా ఆత్మీయ బరువు తగ్గిపోకుండా మేము మీ యందు ఆనందించాలి స్వామి. నాతో మాట్లాడయ్యా, నేను నీ నోట ఒకసారి నువ్వు అలా మాట్లాడితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుని వాక్యం కంటే గొప్పది ప్రపంచం లేదు. ఆ వాక్యమే మనం సేద తీరుస్తుంది. అమ్మవలే నాన్నవలే ఆదరిస్తుంది దేవుని యొక్క వాక్యం. స్తోత్రం ప్రభువా. పలువిధ సంగీత వాయిద్యములతో అలయాకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యములతో అలయాకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవించును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవించును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువా నాకే విలువా, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువా. దేవా, నీ నామని కొందనాలు గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడు, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభుడవు, నూతనమైన కార్యాలు ఎప్పుడూ చేసే దేవుడు. ఈ దినము కూడా మీరు మా మధ్యన నేను ఉన్నవాడును అయినవాడునని చెబుతూ వచ్చారు. మీ నామము తరతరములకు శాశ్వతముగా ఉంటుంది. మీ పేరులో ఎక్కడే కానీ మార్పు ఉండదు స్వామి. మీలో మార్పు ఉండనే ఉండదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువానికి స్తోత్రాలు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మీ ప్రేమకు మేమేం చెల్లిస్తాం స్వామి. ఏమి లేని వారమై ఉదయకాలంలో మరోసారి తండ్రి మా నిండు హృదయపూర్వక స్తుతి స్తోత్రములు యేసయ్య నామములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 4 వర్స్ 1 and 2 చదువుకుందాం. నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేరందురు అని ఉత్తరమేగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలను దేవుని కృపలో మనము దేవుని పిల్లలుగా తీర్చబడ్డాము. మోషేను గురించి కొద్ది మాటలు అనేక పర్యాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అప్పుడప్పుడు తరచుగా మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ దినం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మోషే నీటి నుండి తీయబడ్డాడు. వీరి తల్లిదండ్రులు అమ్రాను, యోకెబెతు. ఈ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ముగ్గురు, అహరోను, మోషే, తదుపరి మిరియాము. ఈ ముగ్గురు కూడా ప్రవక్తలే. అన్నట్లు ఈ తల్లిదండ్రులు ఎంత ధన్యులు. ఒక తల్లి గర్భములో ముగ్గురు ప్రవక్తలు రావుట ఇది మామూలు మాట కాదు. ఆ తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేశారో, ఆ బిడ్డలు కూడా తల్లిదండ్రులకు ఎంత లోబడి ఉన్నారో.
సమాజంలో వారు ఎంత మాదిరి చూపించారో కదూ. అవును, మోసే మామూలు వ్యక్తి కాదు. మోసే చరిత్రను త్రిప్పి రాసినటువంటి వ్యక్తి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, వీటిని పెంటిట్యూక్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 5 గ్రంథాలు ఈయనే రాశాడు. అది ఆయన ఉన్నట్టు రాశాడు. దేవుని యొక్క మాటలు చూసి నేర్చుకున్నాడు. దేవుని పిల్లలారా, అటువంటి వ్యక్తిని మనం ధ్యానించుకుంటున్నాము అంటే మనము చాలా ఈ భూమి మీద కృప పొందిన వారిమి అని కూడా తెలుసుకోవాలి. ఏదిట్లయినా మోసే తన మామ యొక్క మందను యిత్రో, వారి మామ పేరు యిత్రో, ఆయన మందను గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఆయన హోరేబు కొండకు గొర్రెల మందను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక మండుచున్నటువంటి బుష్ అనగా ఒక పొద కనపడింది. ఆ పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. ఆ వింతను చుట్టానికి ఆయన వెళ్ళాడు. కానీ మోషేకు చెప్తున్నాడు, మోషే దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధ స్థలము, ఇది దేవుని ఆలయము, నీ చెప్పులు విడిచి నీ జూత విడిచి దగ్గరికి రానప్పుడు వెళ్ళాడు. ఆ వింతను చూశాడు. అయితే ఈయనకున్నటువంటి ఒక ఆశ, ఆక్రందన ఏంటి అనగా, ఈయన మామూలుగా మనలాంటి ఇళ్లలో ఈయన పెరగలేదు. ఈయన రాజకుమార్తె ఇంట్లో పెరిగాడు. 40 సంవత్సరాలు సకల విద్య ప్రవీణుడుగా మార్చబడ్డాడు. భూమి మీద ఇటువంటి సాత్వికుడు లేడు, ఇటువంటి నమ్మకస్తుడు లేడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు. ఈయన సమాధి ఇంతవరకు ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు. అపవాది అనే లూసిఫరు సమాధిని రోజు ఎతుకుతున్నాడు. ఆయన సమాధి గనుక కనపడితే ఆ సమాధిని తీసుకుని వచ్చి, మోషే చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు గనుక ఆ సమాధి దగ్గర ఎవరైనా వచ్చి ముక్కుంటే వారు స్వస్థపరచబడతారు అని చాలా ఈ దినాల్లో సైతానుడు అనే లూసిఫరు, అపవాది, దొంగ అనేటువంటి వాడు, మోసగాడు అనేకమైనటువంటి పన్నాగలు పెడుతున్నాడు. కానీ అది దేవుడు రహస్యంగా పెట్టాడు. ఆయన సమాధి ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇప్పుడు మనకు ఆ సమాధి అవసరం లేదు. తిరిగి ఆయన ఒక దినము ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు. గొప్పవాడు మోసే, ఆయనతో పాటు ఏలియా కూడా రాబోతున్నారు. వీరిద్దరు కూడా గొప్పవారు. ఈయన ఆరంభ జీవితాన్ని మనం చూసుకుందాం. 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క యాత్ర ప్రభులో ఎలా సాగింది ఒక్కసారి మనం చూద్దాం. అందుకు మోసే, చిత్తగించుము, వారు నన్ను నా మాట నమ్మరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని ఉత్తరమిద్దరు అంటాడు. దేవునితో మోషేకు మాటామంతి జరుగుతుంది. ఈ సంభాషణ చాలా బాగుంటుందండి పిల్లారా. అందుకే మీకు సమయం ఉన్నప్పుడు, సెలవు దినం ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం ధ్యానించండి. నాకు తెలుసు మీరందరూ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుత దినాల్లో 1 గంట కూడా మీకు విరామం లేకుండా మీరు పనులు చేస్తున్నారు. అయితే దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానిస్తారు పిల్లారా? ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు త్యాగమై ఈ పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాలు అచ్చివేయటానికి ఎంతో డబ్బు, కోట్ల బిలియన్ డబ్బులు ఖర్చు పెట్టి ఎంతమంది గొప్పవారు చేశారు. ఇప్పుడు వీరిద్దరికి సంభాషణ ఏం జరుగుతుందంటే, మోషే ఒక చిన్న మాట, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 435 సంవత్సరాలు దాస్యములో ఉన్నారు. నా పిల్లలు నా హస్తాలతోనే వారిని చేశాను. వారు దుఃఖంలో ఉన్నారు. వారి యొక్క కన్నీరు, వారి యొక్క దుఃఖము, వారి యొక్క ఆవేదన, వారి యొక్క పరిస్థితి పరలోక రాజ్యానికి వచ్చింది. మోషే, దయచేసి ఒక మాట పనిచేస్తావా? నువ్వు వెళ్ళి వారిని నిడిపించుటకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఏమయ్యా నువ్వు అలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడుతున్న మాటలు నేను చెప్తే వారు ఎవరుంటారు? నన్ను దేవుడు పంపాడంటే నిన్ను ఎట్లా దేవుడు పంపుతాడని అంటారు కదంటే, లేదు మోషే, నువ్వు వెళ్ళమన్నాడు. మరి ఏమైనా గుర్తులు ఈ ప్రభు అంటే, నీవు ఆ మండుచున్న పొద తరువాత నేను నీతో మాట్లాడాను. ఏం మాట్లాడానగా, నేను ఉన్నవాడను, నేను అయి ఉన్నవాడను, నేను ఉన్నవాడను, నేను అయి ఉన్నవాడను, నాకు నిరంతరము ఇదే పేరు, నా పేరులో ఏమే కానీ చేంజెస్ కనపడదన్నాడు. మరి సార్ ఏదైనా నాకు ఆనువాలు తెచ్చేయమంటే, సరే నీ చేతిలో ఏముంది అన్నాడు. ఇప్పుడు మీ చేతిలో ఏముందండి? కరెక్టేనా? ఎంతమంది బైబిల్ ఉంది చేతిలో ఉన్నారు? సో ఆయన చెప్పింది అది అడిగాడు. బైబిల్ లేని వారు బైబిల్ తీసుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ పట్టుకున్నవాడు బీడీ సిగరెట్
తాగడు. బైబిల్ పట్టుకున్నవాడు సారాయి తాగడు. బైబిల్ పట్టుకున్నవాడు ఎవరిని కొట్టడు. బైబిల్ పట్టుకున్నవాడు అని. అందుకే మోసే నీ చేతులకు ఏముందంటే ఈ బైబిల్ ఈ పేపర్ను కూడా కర్రతోనే చేశారు. ఇది మీకు తెలుసా? దీన్ని ఎంత చేస్తారండి? ఎంత చేస్తారు? బ్యాంబూ అనే ఏంటి ఎదురు, ఆ ఎదురు దాంతో గుజ్జుతోనే దీన్ని పేపర్ను తయారు చేస్తారు. సో ఇప్పుడు అంటున్నాడు మోసే నీ చేతిలో ఏముంది అన్నాడు. నేను కూడా మిమ్మల్ని అడిగాను మీ చేతిలో ఏముంది అని అడిగాను. బైబిల్ అని చెప్పారు మీరు. ఆయన కర్ర ఉంది సార్ అని. ఎందుకు నీకు ఆ కర్ర అంటే గొర్రెలు గాయటానికి సార్ అన్నాడు. కరెక్ట్ కదా? అయితే ఈ మాటలు నువ్వు చెప్పాలి వాళ్ళకు. నువ్వు వారిని ఇడిపించుకొని రావాలంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇడిపించుకొని రావాలంటే నేను చెప్పే మాటలు నువ్వు చెప్పమన్నాడు. మరి ఆనవాళ్ళు చెప్పమంటే సరే మోసే నీ చేతి కర్ర కిందేయమన్నాడు. కిందేసాడు. కిందేసేళ్ళకి ఏమైంది? అది ఏమైందండి? మీలాగానే ఆయన పరిగెత్తాడు. వాయమ్మ పామురాని లేటు. ఏంది ఇదేంటి కథ అంటే, నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో పాము సైతానుడు కదా, పాము దొంగ కదా, పాము ఏమిటి అబద్ధికుడు కదా, పాము కూనిదాడు కదా అని అనుకోవచ్చు. నువ్వు పారిపోగాకు, నువ్వు దాన్ని పట్టుకో అన్నాడు. నువ్వు పట్టుకో అన్నాడు. అంటే దాని అర్థం అంటే నువ్వు ధైర్యంగా ఉండు అని అర్థం. నువ్వు ధైర్యంగా ఉండు. అగ్ని మధ్యను నడిచినను జ్వాలలు నిన్ను కాల్చవు, నదుల్లో బడి దాటిన జలము నీ మీద పొల్లిపారదు. అపోస్తులు పౌలు సలిమంట కాపుకుంటున్నప్పుడు ఒక త్రాసుపాము వచ్చి ఆ కర్రల్లో ఆ కాకది బయటకు వచ్చేసి అపోస్తులు పౌలను కాటు వేసింది. కాటు వేస్తే అక్కడ ఉన్నటువంటి విరోధులంతా అయిపోయిందిరా, ఈయన కథ అయిపోయింది, ఈయన చచ్చిపోయినాడు అనుకున్నారు. ఈయనకి ఇంకా నురుగు రాలేదు, ఇంక ఈడ ఆసుపత్రికి కాలేదన్నాడు. అయితే అదంతా ఆయనకి ఏం కాలేదు. ఎటువంటి ఇషపూరితమైనటువంటి పరిస్థితులు నీకు వచ్చినను నీ దేవుడు గొప్పవాడు గనుక నేను నీకు ఆనువాలిస్తున్నాను. ఇటువంటి సర్పమునకు, ఇటువంటి భుజంగములకు, ఇటువంటి పాములకు, ఇటువంటి సర్పాలకు, ఇటువంటి త్రాసుపాములకు నువ్వు భయపడవలసిన పని లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఎల్లు అన్నాడు. సరే ప్రభువా, అయిన వారు ఎట్లా నమ్ముతారు ప్రభు అన్నారు. అయితే మరలా ఇట్లా రా మోసే అన్నాడు. మోసేను మళ్ళీ రమ్మటి నీ చెయ్యి తీసుకోమన్నాడు, నీ గుండె మీద పెట్టుకోమన్నాడు. పెట్టుకున్నాడు. మీరు చేతులు తెచ్చుకున్నారా? ఎంతమంది చెయ్యి తెచ్చుకున్నారు? ఆయన మీ గుండె మీద మీ చెయ్యి పెట్టుకోండి, వేరే వాళ్ళ గుండె మీద పెట్టకాకండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు తీయండి. ఓకే. ఎప్పుడైతే ఆయన గుండె మీద తీశారో దేవునికి స్తోత్రాలు, మీ చెయ్యి బాగుంది. ఆయన చెయ్యి ఏమైందంటే తెల్లగా కుష్టి అయిపోయింది. ఏమండి? ఆయన చెయ్యి వెంటనే కుష్టి అయిపోయింది. ఏంటి ప్రభువా ఇది, ఏంటి ప్రభువా ఇది అంటే, ఉండు తట్టుకో మెల్లగా. అంటే నీ గుండెలో శక్తి ఉంది, నీ గుండెలో బలం ఉంది. నువ్వు గుండెని దాకిరావు, వచ్చేసింది, కుష్టి అయిపోయింది. మళ్ళీ నీ గుండెని దాకమన్నాడు, కట్టలు మరల మగులు అయిపోయింది. నీ గుండెలో శక్తి ఉంది. ఈ గుండె, ఈ హార్ట్ బీటింగ్, ఈ యొక్క పరిస్థితి ఎటువంటిదంటే అన్నిటికంటే దేహానికి నిరూపించక మునుపు అమ్మ గర్భంలో నువ్వు రవంతైన ఉన్నప్పుడే దేవుడు నీకు మొట్టమొదట చేసిన అవయమే గుండె. చప్పులు కూడా దీవించుదామా? అది లబ్డబ్ 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 అని అంటున్నప్పుడు నీ దేహం అంతా అవయాలన్నీ పెరుగుతూ ఉంటాయి. నేను నీతో ఉన్నాను, నీ గుండెలో శక్తి ఉంది, నీ బలం ఉంది, నువ్వు ఏ పని చేయగలవు మోసే అన్నాడు. ఆ తర్వాత ప్రభువా వారు ఇనరు నాయనా అని అన్నాడు. నేను చెప్తే చూడండి, ఎటువంటి ఒక వ్యక్తిని దేవుడు దేవుని కొరకు పిలుస్తున్నాడంటే ఎటువంటి ఆనువాలిస్తున్నాడో దేవుడు బాగా గుర్తు చేసుకోండి పిల్లారా. మీకున్న కష్టాలు, మీకున్న దుఃఖము మామూలు వ్యక్తి కాదు మోసే. సకల విద్య ప్రవీణుడు, 40 సంవత్సరాలు రాణి దగ్గర చదువుకున్న వ్యక్తి ఉంటే గొప్పవాడు. మరలా అన్నాడు, అయ్యా ఏం చేయాలా ప్రభు అన్నప్పుడు కింది వచనంలో అంటాడు చూడండి, 9వ వచనంలో, వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి అప్పుడు నీ ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద పడినప్పుడు అది రక్తమగును. హల్లెలూయా. నీళ్ళు ఏమైపోయినాయండి? రక్తం. కర్ర ఏమైంది? పామైంది. చెయ్యి ఏమైపోయింది? కుష్ఠరోగం వచ్చింది. అయితే ఇప్పుడు అంటాడు, నీటిని రక్తంగా నేను మారుస్తే దేవుడు, ద్రాక్షరసాన్ని ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. ఆయన బహువేదనతో దుఃఖపడి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క చెమట రక్త బిందులుగా మార్చబడింది. అనగా ఏమీ లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తాను నేను. మోసే, ఇశ్రాయేలు నిడిపించుటకు నువ్వు సమర్థుడవు. మరలే అంతటితో ఊరుకోడు.
అంతటితో ఈ మోసే ఊరుకోడు. చూడండి, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడైన యెహోవా మోసే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కుటుంబంలో రాత్రి పడుకున్నప్పుడు నీ దేవునితో ఎక్కువ ముచ్చటించు. నీ దేవునితో ముచ్చటించు, మొబైల్తో ముచ్చటించగాకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునితో ముచ్చటించు. మోషేను దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు. మోషే కూడా అనేకులు విరుద్ధాలు లేచారు, ఆయన కానీ నీకు కూడా విరోధాలు వచ్చినా కానీ ఏ ఆయుధము నీకు విరుద్ధంగా ఏది లేచినా కానీ అది వర్ధిల్లదు. ఆమేన్. అది వర్ధిల్లదు. ఎందుకనగా నువ్వు జీవము గల దేవుని యొక్క కుమారుడవు. నీటి ఏరు రక్తంగా మార్చబడింది. అప్పుడు మరలా ఈయన అంటాడు, అయ్యా 10వ వచనంలో, అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కాను. ఇంత గొప్ప వ్యక్తి ఏమంటున్నాడంటే, నీ దాసుడను ప్రభువా అంటున్నాడు. నేను నీ దాసుడను ప్రభువా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా కానీ దేవునికి దాసులము కావాలి. ఎవరికి దాసులం కావాలి? దేవుని దాసులం కావాలంటే సర్వెంట్కు ఎటువంటి అధికారం ఉండదు. యజమానుడు ఏమి చెప్తే అదే అయిన వాడే సర్వెంట్, అదే దాసుడు అంటారు తెలుగులో. అందువలన, ఓ దేవా, నేను నీ దాసుడను, నాకు ఏ అధికారము లేదు. అయితే ఒక మాట ప్రభువా, నేను మాట నేర్పరిని కాదు, నా నాలుక మందము, నేను మాట్లాడేటప్పుడు కాస్త తవిళ్ళాడుతాను. అయ్యా, నా మాట స్పష్టంగా లేదు ప్రభు అంటున్నాడు. ఎవరినైనా ఎవరంటున్నారా? మోసే అంటున్నాడు. చూసావా, ఎటువంటి లాంగ్ డిస్కషన్, ఒక పెద్ద వ్యవధి. ఎంత దోడి దేవుడు మోసేను దేవుడు సేవకు పిలుస్తున్నప్పుడు ఎటువంటి డిస్కషన్ జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని పిల్లారా, ఏదైనా పని పట్టుకున్నప్పుడు మీరు కలిసి అక్కడ డిస్కషన్ ఉంటుంది, అందరూ కలిసి మాట్లాడుకుంటారు, ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది. యేసు ప్రభు వారు మోషేతో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. అక్కడ ఇశ్రాయేలుల ప్రజల యొక్క మొరలు, వారు వెట్టి పనులు చేస్తున్నారు, వారు ఇటుక పనులు చేస్తున్నారు, వారి పరిస్థితులు అంత ఇంత కాదు. ఆ మొరలు దేవుని సన్నిధానికి వెళ్ళాయి. విడిపించే నాయకుడు కావాలి. ఈ దినాలలో ఎంతోమంది కష్టములో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, పాపములో ఉన్నారు, వ్యభిచారములో ఉన్నారు, డ్రగ్స్కు అడక్ట్ అయిపోయిన వారు ఉన్నారు, లోకానికి మునిగిపోయిన వారు ఉన్నారు. అట్టి వారిని విడిపించడానికి మోసే లాంటి స్త్రీ పురుషులు కావాలి. నువ్వు ఏ రంగములో ఉన్నా, ఏ పని చేస్తున్నా, మోసే ఆరంభము నుండి ఆయన గొర్రెల కాపరి. దేవుని బిడ్డలారా, గొర్రెలు కాస్తున్నాడు, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. మోసే అంతకుముందు వారి అన్యాయాన్ని చూసి ఒక వ్యక్తిని చంపి ఇసుకలో దాచిపెట్టాడు. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. అన్యాయాన్ని ఒప్పుకునేవాడు కాదు ఆయన. అయితే ఈ దినం మీరు ఎవరిని కూడా చంపకూడదు. హల్లెలూయా. మాటలతో కూడా చంపకూడదు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు కదా? అవును, మాటలతో కూడా ఒక వ్యక్తిని మనము చంపకూడదండి. దేవుని పిల్లారా, నీ సహోదరిని నిన్ను ద్వేషిస్తే నువ్వు చంపినట్టే. ఇక్కడ మనం ఏం ధ్యానించుకుంటున్నామంటే, అయ్యా చూడండి, ఆ 10వ అధ్యాయంలో 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాదు, నా నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడును అని యెహోవాతో చెప్పగా. నా పరిస్థితి ఇది. మీరు కూడా అలాంటి వారు ఉన్నారు. ఎవరైనా మీ నోరు సరిగా సడలింపబట్టలేదా? అవును, నిజంగా ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు అన్ని మాటలు మనం బాగా మాట్లాడతాం, కానీ యేసయ్య మాటలు మాట్లాడటానికే వంకర టింకర అయిపోతాయి. అవునా? అన్ని మాటలు ఏంటి? అందుకే పెద్దోళ్ళు అంటుంటారు, అమ్మోళ్ళు, రే, అబ్బాయి కంటే అమ్మాయికి మాటలు ముందు వచ్చేస్తాయంట. అమ్మాయికి ఎక్కువ మాటలు అంటే వాళ్ళకి తొందరగా మాటలు వచ్చేస్తాయంట అమ్మాయికి. అబ్బాయి మాత్రం చానేళ్ళ వరకు కూడా వాడు కొంచెం మౌనంగా ఉంటాడు, మాటలను త్వరగా రావంట. మీలో ఎవరైనా అటువంటి మాంద్యం గలవారు, అనగా అన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ దేవుని మాట మాట్లాడలేదా? 24 గంటలు కట్టల మీద కూర్చొని
ఏమేమేమో చెప్తావు. ఆ 24 గంటల్లో ఒక అర్ధ గంట యేసుప్రభు గురించి మాట్లాడావా అని అంటే నువ్వే ఆ నోటి మందం గలవాడి. ఏంటి దేవుని గురించి మాట్లాడవే. ఇంట్లో కంసుగా నీ భర్తతో గురించి నీ భర్తలో మీరిద్దరు కలిసి దేవుని గురించి మాట్లాడండి. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉండాలంటే కంసుకం నీ పిల్లవాడితో మాట్లాడు, నీ పుట్టిన కుమార్తెను మాట్లాడు. అన్ని మాటలు బాగా ధారాళంగా మాట్లాడుతున్నావు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు, కన్నడలో మాట్లాడుతున్నావు, మరి ఒక భాషలో మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రాలు. కంసుకం నీకు వచ్చిన భాషలో నీ పిల్లలతో ముచ్చటించు దేవుని యొక్క మాటలు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటలు ఇంట్లో నీ పిల్లలతో నీ భర్తతో నీవు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి మీ కుటుంబం మీద ఉంటుంది. అప్పుడు నీకు విజయం ఇస్తాడు యేసు ప్రభువారు. గత వారమంతా ఎన్ని మాటలు మీరు మాట్లాడి ఉండొచ్చు, కానీ యేసుని గురించి ఏమైనా మీరు మాట్లాడారా అని అంటే అయ్యో నిజమేనయ్యా అని అనిపిస్తూ ఉంటుంది. నేను దినమున ఇక్కడి నుంచి దాదాపు 2 గంటలు డ్రైవింగ్ చేశాను, 2 గంటలు వాక్యం చెప్పాను. ఇంకా కొందరు మా పాస్టర్ వాక్యం చెప్తే ఇంకొక 3/4 గంట కూర్చున్నాను. మరలా భోజనం అయిన తర్వాత మరలా 2 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. దేవునికి స్తోత్రాలు. దేవుడు నాకు అలిపే లేకుండా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని పని చేయి బ్రదర్, నువ్వు దేవుని పని చేయి సిస్టర్. పోయేవారిని ప్రోత్సహించు బ్రదర్, పోయేవారికి కొరకు ప్రార్థన చేయి నాయనా, పోయేవారికి నీ చేతనే సపోర్ట్ చేయి. అదేనే చేయి, ఇదేనే చేయి. సేవ 3 విధాలు. 1 వెళ్ళేవారి కొరకు ప్రార్థన, 2వది వెళ్ళేవారి కొరకు ఫైనాన్షియల్ సపోర్టు, 3వది వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళు, ఇంకా మంచిది. 3 విషయంలో నువ్వు ప్రార్థన చేయి, సపోర్ట్ చేసుకో, నువ్వుగా వెళ్ళు. ఇది నీకు ఇంకా ఆశీర్వాదం. అవును, ఇప్పుడు అంటున్నాడు ఈయన. చూడండి 11వ వచనములు. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానికి, చెవిటివానికి కానీ, దృష్టిగల వానికి కానీ, గుడ్డివానికి కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. ఏమయ్యా నువ్వు అట్లా అంటున్నావు? నా నాలుక మాంద్యం అంటున్నావు. నేను గుడ్డి వాళ్ళకు కళ్ళియలేదా? చెవిటి వాడికి వినికిడియలేదా? నేనే వారిని సృష్టించాను. అయితే ఏంటి ప్రభువా, నువ్వు గుడ్డివాడిని ఎందుకు సృష్టించావు అని మీరు నన్ను ప్రశ్న వేయకూడదు, మనం యేసే కూడా ప్రశ్న వేయకూడదు. హల్లెలూయా. ఎందుకు ప్రభువా నాకు కళ్ళు ఇచ్చావు, ఆ గుడ్డోనికి కళ్ళు ఇవ్వలేదని గుడ్డోడు అనకూడదు అంట మనం. అంధుడు అయ్యో పాపం అనేలా కానీ అందునికి పక్కదారి చూపకూడదంట. ఈయన కళ్ళు లేవని చెప్పి ఇటు పక్క పొమ్మంటే వాడు గుంతలు పడి చచ్చిపోతాలి అనుకోకూడదట. అయితే ఆ అందుని కర్ర పట్టుకొని చేయి పట్టుకొని అంతవరకు ఇడిచిపెట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం దగ్గరికి ఒకసారి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం దగ్గరికి ఒకసారి రండి. 9వ అధ్యాయము 27వ 27వ వచనం నుంచి చదువుకుందాం. 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి. మీరు బాగా వినండి వాక్యము. ఇక్కడ ఏమేమో ఆ 11వ వచనానికి ఇక్కడ అంత నిర్వచనం ఉంది. ఎలా దేవుడు మాట్లాడతాడో 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటున్నాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో చాలు. వారి ఇక్కడ మనం చూద్దాము. ఈ గుడ్డివారు యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళారు. ఎట్లా పోయినారు గుడ్డి వాళ్ళ ఇంటికి? ఎవరైనా పట్టుకొని పోయింటారంట, అంతేనా? నమ్మకం తెలిపారు. ఆయన యేసు ప్రభు వారి ఇంట్లో ఆడున్న వీళ్ళకి ఎట్లా తెలుసు? అసలు మనకు చర్చి ఒక్కోసారి మనం మర్చిపోతాం. 2 కళ్ళుండి కూడా చర్చి ఎక్కడ ఉండదంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. ఏం టెక్నాలజీ? గూగుల్ మ్యాప్. ఏమండి అప్పుడు కూడా కొత్త వారు వచ్చినప్పుడు అది తీసుకు సార్ నేను ఇక్కడ అయిపోయిందని అది చెప్తుంది. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఫినిష్ క్లోజ్ అని అడిచి పెడితే మళ్ళీ వాళ్ళు ఆనించి ఫోన్ చేస్తారు. సార్ ఇక్కడ ఇంకా అయిపోయింది సార్ మాది డెస్టినేషన్ వస్తుందంటే ఎక్కడ సార్ ఇంకొక బయటికి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిచాల్సి వస్తుంది. రండే ఇక్కడికి రండే అని. కానీ ఈ గుడ్డోళ్ళకి ఆ దినాల్లో గూగుల్ మ్యాప్ వేసుకోలేదు వాళ్ళు. కానీ ఇద్దరు మాత్రం ఎక్కడికి వెళ్ళారు? ఎవరింటికి వెళ్ళారండి? కరెక్ట్గా వెళ్ళారు వాళ్ళు. కరెక్ట్గా వెళ్ళారా? ఎట్లా పోయారు వాళ్ళు?
కరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటనగా, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆ పై వచనంలో, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని ఇద్దరు కేకలేశారా, ఒకరు కేకలేశారా? ఇద్దరేసారా, ఒకరేసారా? అదే వచ్చింది కథ. ఇప్పుడు మన ఇళ్ళలో ఇద్దరు ఎవడు మాట్లాడు, ప్రార్థన చేయించుంటే నీది నువ్వు చేసుకో మమ్మీ, మనవాడు ఏమంటాడండి, మమ్మీ నీది నువ్వు చేసుకో మమ్మీ, నాది నేను చేసుకుంటాను. భర్త కూడా ఏమంటాడు, నువ్వు వాళ్ళు చేసిన వాళ్ళు ప్రార్థన నువ్వు చేసి నా బతికి ఇట్లా అయిపోయింది. ఈమెంటే ఆయన అంటే నువ్వు వచ్చిన తర్వాత నాకు అంత ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయని ఈడంటాడు. ఏండి అది ఎట్లుంటుందంటే, మా బాబు పుట్టాడు 5 ఎకరాలు కొన్నాము, నేను పుట్టాను 2 ఎకరాలు అమ్మాము, మా అబ్బాయి పుట్టాడు ఉన్నది పోయింది, నాకు ఇంకా లోకంతో పని ఏముంది అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు ఎట్లయిందంటే జీవితాలు ఎలా అయిపోయినాయంటే, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. అలాంటి మాటలు మీ ఇళ్ళల్లో ఎక్కడ కూడా రాకూడదు. ఈ గుడ్డివారిని గురించి నేర్చుకుందాం. యేసుప్రభు వారు అంటున్నాడు, దేవుడిని యెహోవా మోషేతో, గుడ్డివారిని నేనే కదా చేసింది, గుడ్డివారిని నేను చేస్తే వారి జీవితం ద్వారా మహిమ నాకు ఉంటుంది. ఆమేన్. నీకు కళ్ళిచ్చి, కాళ్ళిచ్చి, చేతులిచ్చి, గాలిచ్చి, వెలుతురిచ్చి, బట్టలిచ్చి, ఇళ్ళిచ్చి, డబ్బులిచ్చి నువ్వు నన్ను మహిమపరచట్లేదు. ఇదే నేను ఆ గుడ్డోళ్ళకి ఇచ్చింటే అందుకే అందరిని గుడ్డోళ్ళకి చేయాలని ఆశపడినాడు యేసయ్య. హల్లెలూయా. అందరినీ ఏం పాస్టర్ మమ్మల్ని గుడ్డోళ్ళు చేయాలంటే, అవును నువ్వు గుడ్డివాడు కావాలా. ఎట్లా గుడ్డివాళ్ళంటే, ఈ పాపానికి నువ్వు గుడ్డివాడవైతే నీ ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ పాపానికి నువ్వు గుడ్డివాడు అందుడవైతే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అన్ని కావాలా, 2 కావాలి, అది కావాలి, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, అన్ని కావాలంటే అసలుది పోద్ది. యేసయ్య అంటాడు, ఇప్పుడు వారు అంటున్నాడు మీ యొక్క విశ్వాసము చాలా గొప్పదని. గుడ్డివారితో యేసయ్య అన్నాడా లేదా? అవును. అంతటితో ఊరుకోలేదు. చూడండి, దేవుడు ఇక్కడ ఈ 11వ వచనంలో ఉన్న మాటలు చూడండి. మరలా మీరు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 31 నుంచి, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్స్ 31 చదువుకుందాం రండి. చదువుకొని ముందుగా మన పాఠంలోనికి వెళ్దాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వాడు చెవుడు గల నత్తివాని ఒకని ఆయనెద్దుకు తోడుకొని వచ్చి, అమ్మ బాగుండు ముందు విందాం. చెవుడు ఉంది, నత్తి ఉంది ఒక ఆయనకు. ఏండి చెవుడు అంటే, చెవుటోనికి చాలా కోపం, మూగోనికి చాలా కోపం, నత్తుల కోపం. మోషే కూడా చాలా కోపస్తుడు. అందుకని కోపం ఉన్నోడిని ఏండి దేవుడు ఎన్నుకుంటాడు. అందుకని కోపం ఉన్న ఎన్నుకుంటే వాడు దేవుని సేవకుడిని చెప్తాడు, ఇంకా కోపపడడానికి లేనే లేదు. అందువలన ఎవరిని ఎన్నుకుంటాడు దేవుడు అంటే, ఎగిరెగిరి పనివాడిని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అపోస్తుల పౌలు ఎటువంటి వాడు? కోపగాడా కాదా? ఎవడు దారిని వచ్చినట్టు అని ఏం చేస్తాడు? ఇప్పుడు సేవకుడు అయిపోయాడు, ఎంతమంది కొట్టిన కానీ ఊరుకుంటాడు. హల్లెలూయా అంటాడు కొడుతుంటే. ఇప్పుడు మీరు కూడా ఎట్లా ఉండాలంటే, ఇంట్లో ఎంత నిశ్శబ్దంగా దేవుని స్తుతిస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఒక చెవిటి నత్తిగల వాడిని తీసుకొని వచ్చాడు. ఏమండి, మాటలు రాని వాడి దగ్గర, మూగ వాళ్ళ దగ్గర నువ్వు నవ్వినావు అనుకో, వానికి చాలా కోపం వస్తుంది. ఏంటి, సరిగా ఇరపని వాడి దగ్గర, సరిగా మాటలు రాని దగ్గర నువ్వు ఊరికే నవ్వినావు అంటే వాడు ఏమనుకుంటాడు తెలుసా? వీళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అనుకుంటాడు. అప్పుడు వాడికి తెలిసిన వారు, భాష దగ్గర ఉన్న వాళ్ళు బాగా కన్వర్ట్ చేస్తారు. ఎందుకు వీళ్ళు నవ్వుతుంటారు, వాళ్ళు చూసి తిరుతాడనమాట. వీళ్ళు చూసి నన్ను తిరుతున్నారంటే దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు, నిన్ను గురించి కాదో, గట్టి నిన్ను గురించి కాదో, వాళ్ళు వేరే వాళ్ళ నుంచి మాట్లాడు. నేను కదా నువ్వు పాయలు. ఇక్కడ దెకపోలియాలో ఎవరు తీసుకొచ్చారు నాయన? చెవుడు నత్తి, వినపడదనమాట. ఎంత చెప్పినా కానీ ఎవరైనా భోజనం చేసుకుని ఉంటే మా నాయన చచ్చిపోయినట్టున్నాడు, వినపడదు. ఏం చేస్తావు పాపం. అట్లట్లని తీసుకొచ్చాడు. దేవుని సందరికి వచ్చిన వాళ్ళందరూ ఒకప్పుడు అట్లట్లే. చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి, అడిగింది ఒకటైతే చెప్పేది మరొకటి. ఒకప్పుడు ఇలాగనే ఉన్నాం మనం. అబద్ధం చెప్పొద్దురంటే అబద్ధమే చెప్పేస్తాడు. మీకు తెలుసా, ఈ స్కూళ్ళల్లో ఇప్పుడు మన చర్చిలో ఏ విధంగా ఈ స్లోగన్స్, నీతివంతరే యెహోవాದಲ್ಲಿ ఆనందిసిరి, ఆతన పరిశుద్ధ నామమును కొండాడిరి అని రాశాం. అవునా?
ఇక్కడ కూడా ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఇక్కడ ఏమో వాక్యాలు రాశాం కదా. స్కూళ్ళల్లో కూడా పాటలు రాస్తుంటారు. ఎక్కడ అబద్ధము చెప్పవద్దు, దొంగతనము చేయరాదు, అమ్మ నాన్నలు ప్రేమించు అని రాస్తారు. ఈ పిల్లలు తుంటరి పిల్లలు ఏం చేస్తారంటే అబద్ధము చెప్పరా, రాద్దు అనేది వాడు కొట్టేస్తాడు. ఎప్పుడు బయటికి పోయి ఇద్దరు పోతారు, ఆ అద్దు అనేది కొట్టేస్తాడు. అబద్ధము చెప్పరా, దొంగతనము చేయరా, ఇదే పనిలకు. ఈ శివుడు ఈ నత్తి వీళ్ళిద్దరికి కథ ఏంటంటే ఇట్లనే ఉంటుంది. వద్దన పని అంతా చేస్తుంటాడు, తుంటరి పని చేస్తూ ఉంటాడు. మీలో ఎవరైనా అట్టి వారికి నేను ఉంటే అర్థమైందంటారా? నేను వెళ్ళాను ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళు అవన్నీ అట్లే రాసి అన్నీ ఉంటే అంటే వాడు మెల్లగా పోయేది అద్దు అనే వాటికి పెయింట్ చేసి పెట్టాడు. అబద్ధం ఆడరా, దొంగతనం చేయరా, ఇదే రాశాడు. సో మనము ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ నత్తివాణ్ణి తీసుకొని వచ్చారు, ఈ చెవిటివాణ్ణి తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు వారు చూడు ఇటువంటి తుంటరోళ్ళకు కూడా ఏం పని చేస్తాడో, ఎంత ప్రేమ గలవాడు చూడండి. సమాజంలో నుండి ఆయన ఏకాంతముగా వారిని తీసుకొని పోయి ఎవరిని చెవిటి గల నత్తివాణ్ణి ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి వారి మీద చేయి ఉంచమని ఆయన వేడుకున్నారు. జనసమూహములో నుండి ఆయన వారిని ఏకాంతంగా తీసుకెళ్ళాడు. ఒరే ఈయన్ని బాగు చేయాలంటే మీరందరూ ఇక్కడే ఉండాలా, ఈయనతో నేను మాట్లాడాలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడు యేసు ప్రభు వారికి ఎంత పని పెడతారో చూడు. వీళ్ళందరూ వీళ్ళకి ఏదైనా తొందర అయిందంటే మొత్తం జనసమూహం మొత్తం వచ్చేస్తారు. ఇప్పుడు ఏదైనా రాజకీయవేత్తలు ఏదైనా చేయాలంటే మొత్తం వచ్చేది ఆఫీసర్ కాడికి పోయి నువ్వు అటు చేసినావు ఉత్తదనే చెప్పేస్తారు. ఏండి ఒక ఈ దినాల్లో కొన్ని పార్టీలు ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తారు. ఆ పని చేయాలంటే ఫస్ట్ ఆ చట్టం ఏంది అది నేర్చుకోవాలా, దానికి శాస్త్రం ఉంటుంది. అక్కడ ఒక ఆఫీస్ ఉంటుందంటే ఆ ఆఫీసులో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది అక్కడ నామ్స్ ఉంటాయి. ఏమేమి చేయాలా ఏమేమి చేయకూడదు. కొందరు వస్తారు తెలియక వస్తారు, ఆ పని చేయాల్సిందే అంటారు. అది ఎట్లా చేస్తారు వాళ్ళు? అందువలన నాయకులుగా ఉన్నవారు ఆ యొక్క చట్టాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఈయనను ముట్టండి స్వస్థపరచండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడు యేసు ప్రభు వారు, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఉండండి ఉంటే, లేకపోతే ఆయన ఏం చెప్తుంటే ఆయనకు ఉల్టా యేసయ్యకు ఉల్టా చెప్తారు. అందుకని నత్తివాణ్ణి మగవాణ్ణి తీసుకెళ్ళి ఎఫ్రతా అన్నాడు. ఏమన్నాడండి? ఈయనకి అర్థం కావాలి కదా. ఎఫ్తఫా అని అవంత చెప్పాను, ఆ మాటకు తెరవబడును అని అర్థము. ఎఫ్తఫా అనగానే తెరవబడినట్లకే వెంటనే వాని యొక్క చెవుడులో ఉన్నటువంటి ఏం పోయిందో మనకు తెలియదు, నాలుకలో ఉన్నటువంటి ఆ నరమంతా సడలింపబడింది. టకటక దేవుని స్తుతిస్తున్నాడు. ఈయన 37వ వచనంలో అండి, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా, అంటే పరిమితము లేకుండా అబ్బా అమ్మ. ఎప్పుడైనా అద్భుతాలు జరిగితే స్తోత్రం 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 స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు తండ్రి, హల్లెలూయా హల్లెలూయా అంటాం. ఎప్పుడైనా కష్టాలు వచ్చే మోసే జీవితంలో ఏంటి అన్ని బాగుంటే యేసయ్య, బాగలేకపోతే యేసయ్య ఎందుకమ్మా, మనకెందుకు? నో, చెవిటివాడివా, మూగువాడివా, గుడ్డివాడివా, అన్ని బాగు చేస్తాడు యేసయ్య. అయితే నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. కొన్ని పరిస్థితుల్లో యేసయ్య అందరిలో అద్భుతాలు చేశాడు, మరికొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా చేశాడు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి మోషేకు వచ్చింది. మోషే అంటున్నాడు, ఓ ప్రభువా, నేను ఐగుప్తు దేశానికి వెళ్తే నన్ను వాళ్ళు ఎలా నమ్ముతారు ప్రభువా అని అంటే కర్రను చూపించాడు. కర్ర కింద ఇస్తే పాము అయిపోయింది. ఆ తర్వాత చేయి పెట్టుకోమంటే పెట్టుకున్నాడు, తీస్తే కుష్ఠరోగం వచ్చింది, మళ్ళీ పెట్టుకోమంటే బాగా అయిపోయింది. ఆ తర్వాత ఏటి నీళ్లు తీసుకొని వచ్చి, వాగు నీళ్ళు తీసుకొచ్చి ఆ పొలం మీద ఇష్టలకే అక్కడ ఏమైపోయింది, అది అంటే రక్తం అయిపోయింది. ఇన్ని అద్భుతాలు చేసినా కానీ ఓ ప్రభు ఏమనుకోద్దు, నాకు నోటి మాంద్యం, నేను సరిగా మాట్లాడలేను, అన్ని పనులు చేస్తాం కానీ ఏసే పని చేయం. అందరూ వారి వారి పనులు చేసుకుంటున్నారు అంటడా లేదా? కానీ నా పని ఎవరు కూడా చేయడు. మోషే లాంటి మనస్సు నిగ్గిన ఉన్నట్లయితే ప్రభువారు నువ్వు ఏ రంగములో ఉన్నను, ఎక్కడ ఉన్నను, యేసయ్య నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. రండి దేవుని బిడ్డలారా, నేరుగా మరలా మీరు నిర్గమాకాండం దగ్గరికి వస్తాం. రండి, ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు 12వ వచనం, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉంటాను. ఆమెన్. ఏముంటాడంట దేవుడు? చూడు ఎంత సుదీర్ఘంగా
మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన నోటికి దేవుడు కాపల కాయాల. ఆమెన్. గబగబా మాట్లాడటోళ్ళారా, ఎవరైనా మనసులు గాయపరచబడలారా, ఓ దేవా నా నోటికి కావలి ఉండు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవునికి దేవా నా నోటికి, చాలామంది నన్ను కాపాడు ప్రభువా, మా అమ్మని కాపాడు, మా అయ్యని కాపాడు, మా అవ్వని కాపాడు, కొంత చచ్చిపోయిన వాళ్ళని కూడా కాపాడమని ప్రార్థన చేస్తుంటారు. ఏనైనా కొంత చచ్చిపోయిన వాళ్ళని కూడా కాపాడమని ప్రార్థన చేస్తుంటారు. చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ దగ్గరికి వచ్చి ఈయన ఆత్మ నువ్వు చేర్చుకో ప్రభు అంటారు. ఏడ చేస్తాడు? ఆయన నిన్ననే చచ్చిపోయిండు, ఈరోజు ఏడ చేసుకుంటాడు? కానీ నీ నోటికి కాపలా ఉండాలి. నీ నోటికి కాపలా ఉన్నప్పుడు చూడండి, మరియు నీవు ఏమి పలకవలసినది నీకు నేను బోధించదని చెప్తున్నాడు. ఒక టీచర్గా, ఒక గురువుగా కూడా నేను ఉంటాను నీకు అంటున్నాడు. ఎవరికి? నోటి మాంద్యము గల వారికి, దేవుని మాటలు పలకను వారికి నేను ఒక గురువుగా కూడా నేను నీకు ఉంటాను. రబ్బీ, బోధకుడా, ఒక బోధకుడుగా నేను ఉంటానంటాడు యేసయ్య. అందువలన గృహములో, ఇంటిలో దేవుణ్ణి స్తుతించేది మరిచిపోవద్దు. ఆమెన్. కొన్ని ఇళ్లకు నేను వెళుతున్నప్పుడు వారు తప్పకుండా తన భార్య, పిల్లలు, తన కుటుంబము తప్పకుండా ప్రార్థనలో ఉంటారు. లేక దైవజనుడు వెళ్ళినప్పుడు తప్పకుండా ఫస్ట్ గారు ప్రార్థనలో కూర్చుందామరా అని వారు ముందుగానే సాపలేస్తారు. ఎటువంటి భాగ్యం అండి. కష్టాలు వస్తాయండి మీ ఇంటికి, రావని చెప్పలేదు. తొందరలు వస్తాయండి, రావని చెప్పలేదు. అయితే నువ్వు సాపేసి కూర్చుంటావు కదా దీనస్థితిలో, లేక నీ స్టైల్లో నువ్వు ఎక్కడైనా పైన కూర్చుంటావు కదా, దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ జీవితానికి ప్రాధాన్యత ఇస్తాడు, నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఈ దినాలు అలసిపోయి వస్తారు ప్రియులు, ప్రార్థన చేసుకోవటానికి సమయమే లేకుండా పోయింది. మీరు వచ్చిన వెంటనే తిని పడుకుంటారు, మరల పొద్దున్న లేచి పరిగెత్తుకొని పోతారు. ఒక 5-10 అధ్యాయాలు ఇంట్లో చదువుకుంటున్నారా బైబిలు? ప్రార్థన బయటికి వెళ్తున్నారంటే ప్రార్థన చేసుకుంటున్నారా? లేదే. కానీ నీ చదువు నిన్ను బ్రతికిస్తుందేమో కొన్ని దినాలు, నీ డబ్బు నిన్ను బ్రతికిస్తుందేమో కొన్నాళ్ళు, కానీ అవి మాత్రం శాశ్వతం కాదు. ఇదే నీ వాక్యము జీవవాక్యము, నా పాదములకు అది వెలుగు. మోషేతో మాట్లాడుతున్నట్టు మాటలు ప్రభువారు పలుకుచున్నాడు. అందుకు అతడు, అయ్యా ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుము. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. చూశారా, దేవుడు ఇంత డిస్కషన్ చేసిన తర్వాత మోషే మీద కోపపడి ఏం మాట్లాడుతుండవు? మీ అన్న ఉన్నాడు కదా. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథములో లేవీ జాబితాలో యాజకత్వం చేసిన వారే మోషే సహోదరుడు. ఆయన పేరే అహరోను. ఆ అహరోను ఎంత గొప్పవాడుగా మార్చబడ్డాడనగా, అహరోను అనగా కాంతి గలవాడు. ఏమండి? కాంతి గలవాడు. అహరోను ఆ కర్ర చిగిరింపబడింది. అహరోను మోషేకు ఇద్దరికి జోడి కుదిరింది. అన్నదమ్ములకు మంచి జోడి కురిగింది. ఇద్దరు ప్రవక్తలుగా ఉన్నారు. దేవుని పిల్లారా, అన్నదమ్ములుగా ఉన్న మీకు జోడి ఉందా అని అడిగితే కొందరికి ఉంది, కొందరికి జోడి లేదు. ఉన్నా కానీ అన్న వస్తున్నట్టే తమ్ముడు ఇలా వెళ్ళిపోతాడు, తమ్ముడు వస్తున్నట్టే అన్న ఇలా వెళ్ళిపోతుంది, అక్కగారు వస్తున్నారంటే ముఖం ముడుచుకొని కూర్చుంటారు చెల్లెళ్ళు. నో కాదు, అలా కాదు. వీరి గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు కోప్పడి అంటున్నాడు మోసే, అందుకు నువ్వు అలా వద్దు. అప్పుడు అంటాడు, అందుకతడు ఈ 13వ వచనంలో, అయ్యో ప్రభువా, నీవు తలంచిన వాడినే పంపుము అనగా, ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. నీ మాటలు నాతో నువ్వు మాట్లాడుచున్నప్పుడు నేను ముందుగానే మీ సహోదరికి ఆజ్ఞ ఇచ్చాను. అతడు ధారాళంగా అనర్గళంగా మాట్లాడగలడు. వస్తున్నాడు, ఆయన నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు. ఎందుకనగా నీవు సకల విద్య ప్రవీణుడవు, నువ్వు మాట నేర్పరి నువ్వు కాదంటున్నావు, కానీ నీ శక్తి నాకు తెలుసు అంటున్నాడు. ప్రయిస్తలాడు. నీలో శక్తి బలము చాలా ఉంది బ్రదర్, సిస్టర్. దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయటానికి నీకు దేవుడు ఆ స్తోమత ఇచ్చాడు.
కాయితే నువ్వు కాస్త మనసు పెడితే అద్భుతమైన కార్యాలు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. వారి ఏడుపు నాకు పరలోక రాజ్యానికి వచ్చింది. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నా కోపము తెచ్చావు. అయినను నీ బలహీనత నేను ఎరిగి నీ సహోదరిని లేపాను. అతడు వస్తున్నాడు, అతడు అనర్గళంగా మాట్లాడగలడు, అతడు మాట్లాడుతాడు. నీకు ఏం చేస్తాడైనా చూడండి, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. చప్పులు కూడా దేవుని చూద్దామా? అన్న వస్తున్నాడంటే, అక్క వస్తుందంటే, తమ్ముడు వస్తున్నాడంటే, డాడీ వస్తున్నాడంటే, అత్తగారు వస్తున్నారంటే, కోడలు వస్తుందంటే, పిల్లలు వస్తున్నారంటే హృదయం సంతోషపడాలండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో వీళ్ళు వస్తున్నారు, మా ఇంటికి తినిపోవటానికి వస్తున్నారా అని నువ్వంటే అసలు నువ్వు మనిషివే కాదు. నీకు కలిగింది పెట్టలేవా బ్రదర్, సిస్టర్? మామగారు వస్తే మీ నాయన వచ్చినట్టు ఫీల్ కాలేవా? అత్తగారు వస్తే మీ అమ్మ వచ్చినట్టు నువ్వు అనుకోవా? ఎవరు వస్తే ఏమి? అత్త వస్తే నీకు కడుపు నొప్పి, అమ్మ వస్తే ఉన్న కడుపు నొప్పి పోద్ది. అయినా నువ్వేం మనిషివి? ఇదిగో నీ సహోదరుడు వస్తున్నాడు, ఆయన అనర్గళంగా మాట్లాడగలడు. ఆయన నిన్ను చూస్తే అతని హృదయమే సంతోషము. హల్లెలూయా. దేవా స్తోత్రాలు తండ్రి. అనేక పర్యాలు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి మాటలు అర్థమవుతూ ఉంటాయి. రాత్రంతా ధ్యానమే, రాత్రంతా ప్రభువులోనే గడపటానికి. దేవుని బిడ్డలారా ఆ కార్యము నీవు నేను చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారి కన్నీరు పరలోక రాజ్యానికి చేరుకున్నది. వారిని విడిపించడానికి ఏమో దేవుడే పోవచ్చు కదా. నో, ఆ ప్రశ్న నువ్వు దేవుని అడగకూడదు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు, ఒక స్త్రీని ఎన్నుకుంటాడు, ఒక పురుషుని ఎన్నుకుంటాడు. నీ ద్వారా, నీ ఆదాయం ద్వారా, నీ ఆర్థికము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ స్తోమత ద్వారా ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అతడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అతడు అంటున్నాడు, ఈ సందర్భాన్ని కాస్త మనము బాగా ఆలోచన చేద్దాము. చూడండి, నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలు అతని చూడండి మరలా చదువుకుందాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉందను. చప్పలు కూడా చూద్దామా? నీ నోటికి అహరోన్ నోటికి నేను ఇద్దరికి తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇంక మన ఇద్దరం కలిసినామనుకోండి, ఏండి ఇది మియా బీబీ ఏకీ హే, ఇది మియా బీబీ ఏకీ హే తో క్యా కరేగా కాజీ. ఇది భార్యాభర్తలు ఒకటే హృదయం, ఒకటే మనసు, ఒకటే దేవుడు, ఒకటే పరలోక నిరీక్షణ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? ఎట్లా ఉంటుందమ్మా? చిన్న పరలోక రాజ్యంగా ఉంటుంది. ఇప్పుడు నీ నోటికి నేను తోడుగా ఉంటాను, అహరోన్ నోటికి నేను తోడుగా ఉంటాను అని అన్నప్పుడు చూడండి, ఉండును, మీరు చేయవలసిన దాన్ని మీకు నేను బోధిస్తాను, మీ ఇద్దరికి కూడా నేను బోధిస్తాను. దేవుని పిల్లలరా, ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మన నోరు ఎక్కడ పెట్టాడు చెప్పండి? దేవుని వాక్యం ఎక్కడ పెట్టాడు? దేవుడు మన హృదయంలో పెట్టాడు. చదవండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8 వచ్చిన ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10:8 చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8 వచ్చినాం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను. బాగినండి, బాగా అద్భుతమైన దేవుని కార్యాలు మీ చేతిలో ఉన్న ఈ గ్రంథములో మనం ఎలా అనుదిన జీవిత శైలి ప్రభువారు నీవు నేను మనము పుట్టక మునుపు ఈ పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. ఈ సమాజంలో మనం ఎలా జీవించాలో, సమాజ మూల్యములను ఎరిగిన దేవుడు ఆ మూల్యాలు అనగా ఆ విలువలను ఎరిగిన మనము ఎలా జీవించాలో ఇక్కడ రాయించాడు. చదువునైనా వాక్యముని యొద్దను. అమ్మా మరలా ఒకసారి 8:8 అది ఏమని చెప్పుచున్నది? వాక్యముని యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆమేన్. వాక్యము దేవుడు వాక్ అనగా శబ్దము, వాక్ అనగా శబ్దం. దాన్ని మన హైందవులు ఓం అంటారు. ఓం అనగా శబ్దము. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహరుడా. ఓం శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహర పరిశుద్ధ పావనుడా త్రాహిమాన్ కృపాయ దేవ త్రాహిమాన్ శరణాగత వత్సల త్రాహిమాన్. ఓం శాంతి స్వరూప
అదృశ్య రూపుడా, నీ నోట్లో విలువగల వాక్యం పెట్టాడు యేసయ్య. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఈ ప్రపంచాన్ని యేసు సృష్టించారని రోదసి యాత్రకు పోయినప్పుడు అక్కడున్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం చెప్పింది, ఈ ప్రపంచమంతా ఒక శబ్దంతోనే తయారైంది. చప్పలు కూడా తెలుసుదామా? ఒక శబ్దంతోనే, అదే వాక్కు. వాక్కు వాక్కు అనగా శబ్దం. ఇటువంటి నీవు నేను మనం సైంటిస్టులం కాదండి, శాస్త్రవేత్తలం కాదండి. ఆయన కానీ దేవుడు ఈ దినాల్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గిద్యోన్ సొసైటీ ఆఫ్ ఇండియా, గొప్ప గొప్ప వారు కోట్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దినము నీ చేతికి నా చేతికి ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చింది. మోసే, ఈ ప్రియులను తీసుకొని వచ్చి నీవు నాకు పండుగ చేయాలి, వారిని ఇడిపించుకొని రమ్మన్నప్పుడు ఎంత ఆయన ఏమి చెప్పినా కానీ యేసయ్య అతనికి కన్విన్స్ చేశాడు, ఒప్పించాడు. ఇప్పుడు మోసే అనర్గళంగా మాట్లాడుతున్నాడు. కారణంగా అక్కడ ఎవరున్నారు తెలుసుగా? వారి సహోదరుడు అహరోను ఉన్నాడు. లేవియకాయం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన కార్యము రాయబడింది. దట్ ఈస్ నాయన 16వ వచనం. అతడే ఇక్కడికి రండి అనగా నిర్గమకాండము 4వ అధ్యాయము 15. అతడే నీకు బదులు జనులతో మాట్లాడు, అతడే నీకు నోరుగా నుండును. ఏనండి, ఏమండి, అహరోను ఎలా ఉంటాడంట? ఏంటి చూడండి, ఇప్పుడు ఎట్లుందంటే తలకాయంత మంది ఉంది, నోరు ఇంకొకలకున్నది. అదే చెప్తున్నాడు ఈయన అక్కడ. అతడే జనులతో మాట్లాడుతాడు, నీవు అతనికి దేవుడుగా ఉంది. చప్పలు కూడా దేవుడిద్దామా? అన్నకు తమ్ముడు దేవుడుగా ఉన్నాడు. అంటే మోషలో ఉన్నటువంటి శక్తి అటువంటి బలము గలది. అందుకే ఇంత దోడి, దాదాపు గంట దోడే నేను నీతో మాట్లాడానేమో, 3/4 గంట నేను మాట్లాడుండొచ్చు. కానీ దేవుడు ఒక వ్యక్తితో బహుగా ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడుతున్నాడంటే ఇతనిలో ఉన్న క్వాలిటీ, ఇట్లా ఉన్నటువంటి శక్తి, ఇతనిలో ఉన్నటువంటి ఎనర్జీ ఎటువంటిదో దేవుడు గమనించాడు. అలనాడు మోషేను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమించి నీ నోటికి ఆయన తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది ఇష్టపడతారు? నా నోటికి అన్న యేసయ్య తోడుగా ఉండాలి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీరు నేరుగా ఇప్పుడు 3వ అధ్యాయము 15వ వచనం దగ్గరికి రండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా నీ యొద్దకు నన్ను పంపనని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. అందుకే నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అన్నాడు. వారిని దాస్యములో నుండి స్వతంత్రంలోనికి తీసుకొని రావాలి. వారిని ఆ బంధకములో నుండి తిరిగి వారిని పరలోక రాజ్యానికి చేర్చాలి. నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు ఇష్టము. ఈయనకితో అంటాడు, అదే మాట ఇర్మియాతో కూడా అంటాడు, నువ్వు బాలుడను అని అనొద్దు అంటాడు లేదా? 1వ అధ్యాయములు ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు, అయ్యో నేను బాలుడను ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా, నా చేత కాదు ప్రభు అంటే, నువ్వు బాలుడనని నువ్వు అనొద్దు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని దేవుడు దర్శించాడు, మన నోటికి కాపుగా ఉన్నాడు. మనం ఒక్కరిగా ఉన్నప్పుడు మన పక్షంగా ఎవరో మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నువ్వు వారికి దేవుడుగా ఉంటావు. మోషేను దేవుడు అందరికీ దేవుడికి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా ఉన్నారు. మోషే చేసిన కార్యాలు చూసి, మోషే చేసిన అద్భుతాలను చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇచ్చిన ఘనత ఇశ్రాయేలు ప్రజలు మోషకు కూడా ఇచ్చారు. రండి మీరు నేరుగా 14వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14:31. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు ప్రజలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. మనం దేవుని నమ్మామా, మోషేను నమ్మామా? దేవుని నమ్మాం, కానీ కనపడుతున్నటువంటి మోషేను దైవజనుని కూడా మనము గౌరవించాలి, ప్రేమించాలి. ఎప్పుడైనా దైవజనుడు నీతో మాట్లాడారు, నువ్వు నాతో మాట్లాడనా, మనము దేవుని స్తుతించాలి. ఇద్దరము కలిసి మన నోటికి ఆయన ఏం పెట్టాడు తెలుసా? ఆయన వాక్యం పెట్టాడు. మన హృదయంలో తన వాక్యం ఉంది. ఆ వాక్య స్వరూపి నీ కొరకు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో పరిస్థితులు తారుమారైనా నీ నోట దేవుని మాట మాట్లాడించాలని ఇష్టపడుచున్నాడు. గాడిదకు ఏమిచ్చాడండి?
వాక్శక్తి ఇచ్చాడు. గాడిదకి ఏమి ఇచ్చాడండి? వాక్శక్తి ఇచ్చాడు. గాడిద కూడా మాట్లాడటానికి ఇష్టపడింది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు తీశారా? అప్పుడు యెహోవా ఈ రాత్రి ఇక్కడనే ఉండు. 28 అమ్మా. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. చూడండి, గాడిదే మాట్లాడినప్పుడు మనం మాట్లాడకూడదా? దేవుని గురించి సంభాషించకూడదా? దేవుని గురించి పాట పాడకూడదా? దేవుని గురించి ఆరాధించకూడదా? నువ్వు దేవుని మాటలు మాట్లాడు, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఏ రంగంలో ఉన్నా కొద్ది నిమిషాలైనా, సమయం ఉన్నప్పుడైనా ప్రభుని గురించి మాట్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో, రండి బ్రదర్, రండి నా కుమారుడా, రండి నా పిల్లలు, ప్లీజ్ ఒక్కసారి మనం దేవుని స్తుతిస్తామని నువ్వు దేవుని పిలుచుకొని రా. దేవుడు నీకు అహరోను లాంటి యాజకుని పంపిస్తాడు. అహరోను కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని దేవుడు అహరోనుకు దేవుడుగా ఉంచాడు. మన మాటలన్నీ ఆయన మాట్లాడుతుంటాడు. లేవీలాగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మన గురించి ఆయన యుద్ధం ఆడతాడు, మన గురించి ఆయన మాట్లాడతాడు. ప్రజలు విడిపింపబడి ఐగుప్తు దాస్యం నుండి కానాను వాగ్దాన భూములకు వస్తారు. వారైతే కానానికి వచ్చారేమో, మనం పరలోక రాజ్యానికి అర్హులమయ్యాము. దేవుడు మన కుటుంబాలకు అద్భుతాలుగా కార్యాలు జరిగిస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నేను నీ నోటికి బోరగా ఉంటాను. నువ్వు మాట్లాడే మాటలు నేను మాట్లాడిస్తాను. నువ్వు నిలబడితే చాలు, నువ్వు ఒక్క మాట ఎత్తుతే చాలు, నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని మనం నేర్చుకుందాం. మనకు ప్రత్యేకమైన ఇంట్లో దేవుని గురించి మాట్లాడుకుందామా? అనవసరంగా వారి మాటలు నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఉన్న వారి దగ్గర నుంచి మాట్లాడు. ప్రభువా నీకు స్తోత్రాలు, నేను నీ గురించి మాట్లాడతాను. నువ్వంటే ఎంత ఇష్టం కదా యేసయ్యకు. ఒక్కసారి గుర్తు చేసుకో దేవుని బిడ్డలారా. ఎవరిని దేవుడు ఒక ఇన్సల్ట్ చేయాలని, సిగ్గుపరచనియాలని కానీ అవమానపరచాలని కాదు, నీలో ఉన్న శక్తి బయటికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయనలో శక్తి బయటకు వచ్చినప్పుడు దాదాపు 25 లక్షల మంది జనాభా దాస్యములో నుండి విడిపింపబడ్డారు కదా. మోషే మామూలు వ్యక్తి? మామూలు వ్యక్తి కాదండి. ఆయనలో చాలా బలం ఉందండి. సమయాన్ని మీరు వ్యర్థం చేయకండి. అక్కడిక్కడ తిరగొద్దండి. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవద్దండి. దేవుని కొరకు ఏ విధంగా మోసే అంటున్నాడు, నేను ఫరో కుమార్తెకు కుమారుడును అనిపించుకున్న కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు. మామూలు వ్యక్తి 40 సంవత్సరాలు 14 ఐగుప్తు దేశంలో గొప్ప గొప్ప పాండిత్యం సంపాదించిన వారిలో ఒక మంచి ప్రవీణుడిగా పరిగణింపబడ్డాడు. దేవా, దేవుని సన్నిధి అనుభవిద్దాం మా పిల్లారా. నాయనా, నా నోటికి మీరు తోడుగా ఉండండి, నా హృదయానికి మీరు తోడుగా ఉండండి, నా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. స్తోత్రం. స్తోత్రమయ్యా. దేవుని ప్రసన్నతో నింపబడదాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వర్ణించుట నా చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, ప్రతి ఒక్కరి నోట నీ కార్యము వర్ణించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, చేతులు పైకిద్దామా? నీ వడిలో తండ్రి దేవా, దేవుడు నీతో మాట్లాడాలని, నీతో ముచ్చటించాలని
దేవా తండ్రి దేవా నా సర్వం మోషే అవలంబించాడు. నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో సుఖం నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే గలమెత్తి జంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జంటె తేనె కన్నా నీ ప్రేమ మరోసారి చేతులు పైకెత్తి తండ్రి దేవా దేవుని ప్రసన్నత మోషేకు తోడై ఉన్నట్టుగా మనకు తోడుగా ఉన్నాడు యేసయ్య. నాకు సుఖం ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వము నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వము నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడు అని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించుచున్నాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని నేను మీకు నేర్పిస్తాను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండవు. గొప్ప మాటలు ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. మీరు మాకిచ్చిన ఈ ఘనత కొరకు స్తోత్రాలు. మాకిచ్చిన ఈ ఆధిక్యత కొరకు స్తోత్రాలు. మోషేని మేము చూడలేదు, కానీ మోషే దగ్గర నమ్మకంగా, దేవుని దగ్గర నమ్మకంగా
మోషే జీవించాడు, సాత్వికుడుగా పరిగణింపబడ్డాడు. భూమి మీద ఉన్న వారందరిలో నమ్మకంగా పరిగణింపబడ్డాడు. దేవా, మమ్మల్ని కూడా మా నోటికి మీరు బురగా ఉండి అనేకులు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము బాధ్యత కలిగి జీవించే భాగ్యం తెచ్చి, ఈ భారం కొరకు మీరు ప్రాణముని మా కొరకు పెట్టారు. మీ కొరకు మేమేం చెల్లించాలి? ఇదిగో నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు. వీరిని స్వతంత్రులుగా చేయండి. వీరిని దీవించి ఆశీర్వాదించి నీ కృపలు పెంచండి. ఇరు గృహాలలో, మా పిల్లల యొక్క గృహాలలో మిమ్మల్ని గురించి సంభాషించే భాగ్యాన్ని తెచ్చి, ఎక్కడున్న వారు మిమ్మల్ని స్తుతించి కృపనియండి. అందువల్ల మీ సన్నిధి వీరికి తోడుగా వస్తుంది అని వారు గుర్తిరిగే భాగ్యాన్ని తెచ్చి, పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో కలుసుకొని కొంత సమయం మీతో కలుసుకొని స్తుతించే కృపను అనుగ్రహించండి. అందువలన మీ సన్నిధానం అనుభవించి భూపరలోక ఆశీర్వాదాలు పొందే కృపను అనుగ్రహించండి. అలా చేయటం వలన వీరి దీర్ఘకాల రోగాలు మీరు స్వస్థపరిచారు. కుంటి వారిని, గుడ్డి వారిని, ఊచకాల చేతులు గల వారిని బాగు చేశారు. ఎంత గొప్ప దేవుడు! మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం ఇప్పుడు మనందరికీ అలనాడు దేవుడిని యెహోవా మోషేకు తోడై ఉన్నట్లుగా మనందరికీ ఆయన తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.